JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ओके ओके कहीं प्रेस मीट में जो कमेंट किया यहाँ वही उसके बारे में आए పాడి కౌశిక్ రెడ్డి గారు తన ఇష్టారాజ్యంగా ఒక అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినాడు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద మా మీద ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడినాడు. అది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. జిల్లా అధ్యక్షుడిగా నేను మరియు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మేడిపల్లి సత్యం కూడా దీన్ని మేమందరం కరీంనగర్ పట్టణ నాయకులందరం కూడా, జిల్లా నాయకులందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసింది, దానికి శ్రీకారం చుట్టింది వాళ్ళు. దొంగను అన్నట్టు ఈరోజు చేసింది మీరు. ఎవరిని వదలకుండా రాజకీయ నాయకులనే కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్లు ఎన్నో ట్యాప్ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు, అదేవిధంగా రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరిని వదలకుండా ఈరోజు మీరు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా టెర్రరిస్టుల నెపంతో ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఆ ఫోన్ ట్యాపింగ్ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కౌశిక్ రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా, నేను ఏదో విధంగా షైన్ అయిపోవాలి, నేను ఏదో విధంగా వార్తల్లోని వ్యక్తిని కావాలి అనుకుంటే నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం. మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని మాట్లాడేవి ఉంటాయి బహిరంగ ప్రదేశాల్లో, కొన్ని మాట్లాడేవి ఉంటావు. నిరాధారమైన ఆరోపణలు, మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, సొంత భార్యలను వదలకుండా చేసింది మీరు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం ఆలోచించు. అంటే మతి దొబ్బిందనుకుంటున్నాడు. మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్ పోయి చూయించుకో, అక్కడ డాక్టర్లు ఉన్నారు. లేకపోతే ఏం లేదు, వట్టిగా ప్రచారం కావాలని నాకు అనుకుంటే మతి దొప్పిందని రేపు ప్రొద్దున నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే, మొన్న ఆంధ్రాలో ఒక వ్యక్తిని పడేసినాం, మనం జైలుకు పంపించినాం. తప్పకుండా నేను చట్టరీత్యమైన చర్యలు తీసుకొని నిన్ను జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఆధారాలు ఉంటే ప్రజలకు చెప్పు. నిరాధారమైన ఆరోపణలతోని, అసత్య ఆరోపణలతోని, చీప్ పబ్లిసిటీ కోసం, ఎవరో ఇప్పుడు నేను వార్తలు ఉండాలనే ఒక మనస్తత్వంతో మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడకు. రేవంత్ రెడ్డి గారు ఆయన జీవిత చరిత్ర, కష్టపడి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఏ రోజు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు. తన కాళ్ళ మీద తను జెడ్పీటీసీగా తన క్యారియర్ను ప్రారంభించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు డ్రోన్లు దింపిండన్న పేరుతోని 14 రోజులు జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో మీపై ఉక్కు పాదం మోపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ముక్కుసూటిగా మాట్లాడేతనం, అదేవిధంగా ఏమాత్రం నిక్కచ్చిగా ఎవరి మీద ఆరోపణలున్నా మిమ్మల్ని 10 ఏళ్ళు ఎండగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తప్పు చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చేయకు. ఉంటే ఆధారాలుంటే చూయించు. కోర్టులుంటాయి నీ మనం వినడానికి, కోర్టులలో పో. కానీ లేనిపోని ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేయకు. అదేవిధంగా ఆయన క్యారెక్టర్ విషయం మీద ఫోన్ చేసి మాట్లాడినాం. ఇది కూడా ఏదన్నా ఉంటే ఆధారం ఉంటే చూపించి మాట్లాడు.
ఆయన జీవితంలో చాలా వరకు మనకు తెలిసినంత మట్టుకు జెడ్పీటీసీ నుండి ఇప్పటి వరకు ఒక 20 ఏళ్ళ ప్రస్థానం 2006 నుండి మొదలుకుంటే 2026 వస్తుంది. మరి ఈ 20 ఏళ్ళ ప్రస్థానంలో మీకు ఎప్పుడన్నా చూసినారా? ఆ క్యారెక్టర్ కూడా నిక్కచ్చితంగా బంగారంలాగా మేలిమి బంగారమైన క్యారెక్టర్, నీ లుచ్చ క్యారెక్టర్ కాదు. ఇటు దుబ్బి అటు దుబ్బి ఇటు చేసి అటు చేసి బెదిరించి మొన్ననే ఫోన్లో 5 లక్షలు ఇచ్చి ఇవ్వమని 50 లక్షలు ఇవ్వమని బెదిరించిన వాళ్ళు వచ్చినారు. ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఏమైనా ఉన్నదా? కాబట్టి ఏదో కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర పేరు కొట్టేయాలని, నాకు పేరు నిలుపుకోవాలి, మీరు పగటి కలలు అంటున్నారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని, అధికారంలోకి వస్తే నాకేదో స్థానం వస్తుందని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడైనా ఈ పిచ్చి ప్రేలాపలను మానుకొని ఒక మంచి ఉత్తమ పౌరునిగా ఉండి ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా నీ యొక్క బ్రతుకును తీర్చిదిద్దుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక అచ్చొచ్చిన ఆంబోతుల, ఒక పిచ్చి కుక్కలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఒక శాసనసభ్యుని మాదిరిగా కాకుండా ఒక వీధి రౌడీలాగా కళ్ళు కంపౌండ్లో మాట్లాడుకునే ఒక చిల్లర విధవల్లాగా ఆయన భాష ఉంది. తక్షణమే దీని పట్ల గౌరవ శాసనసభ స్పీకర్ గారు జోక్యం చేసుకొని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఇద్దరం శాసనసభ్యులుగా మేము స్పీకర్ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలా చాలామంది మనోభావాల విరుద్ధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి కేటీఆర్ కారుకు నడుపుతూ ఆయనలాగా ప్రవర్తిద్దామనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఎవ్వరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఇలా బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ 3 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక పగటి కలలు అంటున్నారు. మీరు తల కింద తపస్సులు చేసిన 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలైనా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు. బీఆర్ఎస్కు మొన్న జరిగినవే చివరి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలే చివరి ఎన్నికలు, పగటి కలలు అంటున్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, నిరాధార ఆరోపణలు, నిబద్ధత లేని ఆరోపణలు చేస్తే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం కౌశిక్ రెడ్డి గారి పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు బారకపోతే బట్టలు కూడా తీసి కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా ముక్కు నాలుక రాసి క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జరగబోయే పరిణామాలకు బీఆర్ఎస్ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఇద్దరం కలిసి సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో అత్యున్నత పీఠం వైపు వరకు 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జడ్పీటీసీగా గెలిచి కేవలం 20 సంవత్సరాల లోపలనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డు సాధించలేని విధంగా జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల మద్దతుతోటి వాళ్ళ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండు. అట్లాంటి నాయకుని పట్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. రేపు శాసనసభ స్పీకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. తక్షణమేనే శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలా సిపి గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ గారు స్పందించకుంటే అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం సాక్షిగా మేము నిరాహార దీక్ష చేయడం కూడా వెనకాడబోదు. ఎందుకంటే రాజకీయాల్లో శాసనసభ్యులకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, హుందాగా ఉండాలి. దాదాపు ఒక 3-4 లక్షల మందికి ప్రతినిధిగా ఒక శాసనసభ్యుడు ఉంటాడు. అట్లాంటి వ్యక్తి
ఎంతో హుందాగా ఉండాలి, అతని భాష కానీ నడవడిక కానీ ఇలా సభ్య సమాజం తలవించుకునే విధంగా ఉండకూడదు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి పట్లనే ఈ విధంగా మాట్లాడితే ఎలాంటి మెసేజ్ ఇస్తుండో ఒక్కసారి మనం దయచేసి ఆలోచించుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇట్లాంటి రాజకీయాలను ప్రోత్సహించలేదు అనుకుంటే తక్షణమే ఆయన పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్న వస్తారా సిపి దగ్గరికి? సిపి కంప్లైంట్ చేస్తున్నాం.